నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను రవలి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి వద్ద రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి కర్ణాటక నుండి రాజమండ్రికి తిరుగు ప్రయాణంలో ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన ఘన స్వాగతం పలికిన బీజేపీ నేతలు విశాఖ సింహాద్రి అప్పన్న స్వామి పూల తోటలో ఘనంగా గజేంద్ర మోక్షం ఉత్సవాన్ని తిలకించి తన్మయత్వం చెందిన భక్తులు ఇక వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున ఓ కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న దిమ్మెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులను రాజమండ్రికి చెందిన కమలంపూడి సూర్రెడ్డి, హేమంత్ రెడ్డిలుగా గుర్తించారు. సూర్రెడ్డి కుటుంబం కర్ణాటకకు వెళ్లి తిరిగి రాజమండ్రికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సూర్రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా కారులో ఉన్న 6 కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హేమంత్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందరూ పెట్టుకో వెళ్ళిపోతే తాగేది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. బెల్లంపల్లి మాజీ ఎంపీ వివేక్, బీజేపీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం బెల్లంపల్లి రైల్వే స్టేషన్ నుండి ఏఎంసీ వరకు ర్యాలీగా పాల్గొని దివంగత మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రైట్ ఓకే రైట్ పృథ్వీ జరుగు ఉన్నా రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీని మనం గెలిపిస్తూ వచ్చాము. తెలంగాణ ఉద్యమంలో మనమందరం కీలక పాత్ర పోసి తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ తెలంగాణకు మేలు చేస్తుందేమో, తెలంగాణకు లాభం చేస్తుందేమో, తెలంగాణ ప్రజలు ఆదుకుంటుందేమో అనేటువంటి ఆలోచనతోటి మనమంతా టిఆర్ఎస్ పార్టీ ఓటేశారు ప్రజలు. ఆ రోజు కేసీఆర్ యొక్క మాటలు నమ్మి టిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే ఈ 6 సంవత్సరాలు అయింది. ఈ 6 సంవత్సరాలలో తెలంగాణలో నిరుద్యోగులకు ఏమైనా లాభం జరిగిందా? నిరుద్యోగులకు ఏమైనా ఉద్యోగాలు వచ్చాయా? మున్సిపాలిటీ పట్టణ ప్రాంతాల్లో ఏదైనా అభివృద్ధి జరిగిందా? దళితులకు ఏమైనా మేలు జరిగిందా? లేక మహిళలకు ఏమైనా మేలు జరిగిందా? చేతివృత్తులకు బీసీలకు ఏమైనా మేలు జరిగిందా?
రైతులకు ఏమైనా మేలు జరిగిందా? ఉద్యోగస్తులకు ఏమైనా న్యాయం జరిగిందా? చివరకు గంటల తరబడి ఉపన్యాసాలు కొట్టినటువంటి సింగరేణి కార్మికులకు ఏమైనా న్యాయం జరిగిందా? ఈరోజు తెలంగాణలోని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో న్యాయం ఏమైనా జరిగిందంటే కేసీఆర్ కుటుంబానికి. ఈ రాష్ట్రంలో న్యాయం ఏమైనా జరిగిందంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులకు. ఈ రాష్ట్రంలో న్యాయం ఎవరికి జరిగిందంటే మజ్లిస్ పార్టీకి. ఈరోజు ఈ రాష్ట్రాన్ని విశాఖ సింహాద్రి అప్పన్నస్వామి పూల తోటలో గజేంద్ర మోక్షం ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని సింహాద్రినాథుడు శ్రీ మహావిష్ణువు అలంకరణలో సింహగిరి పైనుంచి కొండ దిగువన పూల తోటలోకి వేంచేసి భక్తులకు దివ్యమైన దర్శన భాగ్యం కల్పించారు. ఈ దృశ్య కావ్యాన్ని భక్తులు తిలకించి తన్మయత్వం చెందారు. అనంతరం స్వామివారు తిరువీధి ఘనంగా జరిగింది. సింహాచలం విశాఖపట్నం జిల్లా ఆంధ్రప్రదేశ్. ఈరోజు మహాపర్వదినం. వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో కనుమ పండుగ రోజు సందర్భంగా కింద పూల తోటలోనూ స్వామివారు గోవిందరాజస్వామి వేంచేశారు. ఇక్కడ గజేంద్ర మోక్షం ఉత్సవం జరుగుతోంది. ఈ గజేంద్ర మోక్షం అనగా ప్రత్యేకంగా ఈ కనుమ పండుగ నాడు జరుగుతుంది. ఉత్తరాంధ్రకి ఆరాధ్యదైవం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారు పల్లెటూరు నుంచి చక్కగా ఇక్కడికి వచ్చారు. ఎంతో మంది ఇక్కడ ఒక మహత్యం ఒకటి ఉన్నది. ఉత్తరాంధ్ర వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ వారికి అందరికీ కూడా ఒక నమ్మకం ఒకటి ఉన్నది. ఇక్కడ ఈ గజేంద్ర మోక్షం ఉత్సవం ఎందుకంటే ఇక్కడ జరపడం, ఇక్కడ మొసలి ఏనుగు పెడతారు. ఈ ఒక తారాజువ వెలిగిస్తారు. ఇప్పుడు తారాజువ వెలిగించిన తర్వాత అది మామూలుగా పైకి వెళ్ళిపోయి ఆరిపోతుంది. అట్లా కాదు, ఈ స్వామి మహత్యం ఏంటంటే ఇక్కడ తారాజువ వెలిగిస్తారు, కిందకి పెడతాయి, మళ్లీ ఆ వెలుగుతోనే పైకి వస్తుంది. అంటే ఒక పంట పండుతుందనే నమ్మకం. అట్లాగానే రెండోసారి వెలిగిస్తారు, మళ్లీ రెండో పంట పండుతుందని వాళ్ళ నమ్మకం. అట్లాగా కిందకి తారాజువ వెలిగి వచ్చి మళ్లీ మరల వెలుగుతో వస్తుంది మాట. అట్లా మూడోసారి అంటే సత్యం ధర్మం న్యాయం అని చెప్పి ధర్మంగా అన్ని జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క గజేంద్ర మోక్షంలోను ఉత్సవంలోను ఈ భాగంగా వాళ్ళకి ఈ 3 పంటలు పండుతూ ఉంటాయి. కాబట్టి ఈ భోగినాడు ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా తొలి పంట సింహాద్రినాథునికి సమర్పిస్తారు. నవధాన్యాలంటే కొత్త ధాన్యాలు, పాలు, పెరుగు మొత్తం అన్ని కూడా స్వామికి సమర్పిస్తారు. ఈ గజేంద్ర మోక్షంలోను ఈ గజేంద్ర మోక్షం వృత్తాంతం అందరికీ తెలుసున్నదే కాబట్టి ఇంకా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మకర తోరణం ఆ స్వామివారి ఈ మకరని సంహరించిన తర్వాత అంటే మొసలిని సంహరించాడు, గజేంద్రుని రక్షించాడు, ఏనుగుని రక్షించాడు. కాబట్టి నేనేం పాపం చేశాను చెప్పి ఆ యొక్క మొసలి ఏడవగా నువ్వు నా దగ్గరే ఉంటావు అని చెప్పి స్వామి చెప్పాడు. అంటే ఎలా ఉంటానంటే నాకు మకర తోరణంగా ఉండు, నా సన్నిధానంలోనూ నా నెత్తి మీదే ఉంటావు, సర్వకాల సర్వావస్థని అందరూ కూడా సేవించుకోవడాలు, బ్రహ్మాది దేవతలు కూడా సేవిస్తారు. ఇదే నాకు మకర తోరణంగా నాకు ఉండమని చెప్పి ఆనాడు శ్రీమన్నారాయణమూర్తి ఆజ్ఞాపించాడు. అంచేత గజేంద్ర మోక్షం గురించి వృత్తాంతం మీకు ఇప్పుడు ఈపీ రాజగోపాల స్వామి చెప్పారు. అంచేత వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో ఈ రోజు కన్నుల విందుగా శ్రవణానందకరంగా, ఆనందకరంగా, ఆహ్లాదకరంగా, నేత్రానందకరంగా చక్కగా పండుగ జరుపుకుంటున్నారు. ఉత్తరాంధ్రకి ఆరాధ్య దైవం సింహాద్రినాథుని సేవించండి, ధరించండి. ఎందుకంటే ఇప్పుడు మరలా స్వామివారి మంగళాశాసనం అయిన తర్వాత గజేంద్ర మోక్ష ఉత్సవం జరుగుతుంది. కన్నుల వీక్షించండి. అదైన తర్వాత గ్రామ మాడవీధుల్లోనూ
స్వామివారి 4 వీధుల్లోనూ తిరువీధి జరుగుతుంది. అశ్వవాహనంపై తిరువీధి జరుగుతుంది. అదైన తర్వాత స్వామివారి పట్టణం ఏం చేస్తారు, అక్కడ స్వామి రాత్రి ఆరాధన చేస్తారు. సింహాద్రినాథుని దర్శించండి, మీ చింతలన్నీ తొలగించుకోండి. అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలతో వరాహలక్ష్మీనరసింహ స్వామి వారి ఆశీస్సులు మీకు లభించాయి. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరికని రామగుండం 45వ డివిజన్లో ఇండిపెండెంట్ అభ్యర్థి మేరుగు నరేష్ ఇంటింటి ప్రచారం చేపట్టారు. ద్వారకానగర్, తిలక్ నగర్ లో ఇంటింటికి తిరుగుతూ సింహం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ ప్రచారంలో చిప్ప శ్రావణ్, మహేష్, శ్రీకాంత్, షా ముదసాని, మేరుగు రాజమ్మ, రామలక్ష్మి, స్వర్ణలత పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల కేంద్రంలోని అమీన్పూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ నాయకులు అభ్యర్థి కాటా సుధారాణి చైర్మన్, కౌన్సిలర్లు అభ్యర్థులు మన్నె రవీందర్ ముదిరాజ్, నిర్మలా రమేష్ యాదవ్, తిరుపతి ఆంజనేయులు, ఎండి జాంగీర్, తుద్యాల కృష్ణ హోరాహోరీ ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. చైర్మన్ అభ్యర్థి కాటా సుధారాణి మాట్లాడుతూ టీఆర్ఎస్ పరిపాలనపై విరుచుకుపడ్డారు. కాటసీనన్న ప్యానెల్లో 17th వార్డు నుంచి పోటీ చేస్తున్నా. నా పేరు దండ నిర్మల. ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రోడ్లు, డ్రైనేజీ, వాటర్, స్ట్రీట్ లైట్స్. ఒకసారి చూడండి అందరూ ఎలా వచ్చారో వాళ్ళ ప్రాబ్లమ్. వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, ఈవెన్ కమ్యూనిటీ హాల్ కానీ ఏ ఒక్కటైనా సరే మన కాటా గారు ఉన్న పీరియడ్లో జరిగింది. వార్డ్ మెంబర్, స్థానిక వార్డ్ మెంబర్ వాళ్ళని కలుపుకొని చేసుకొని పోవడం జరిగింది. మరి 6 ఏళ్ల సంధి మేమున్నాం అన్నారు. 6 ఏళ్ల సంధి మీరు ఏం చేశారు? ఏడనన్నా డెవలప్మెంట్కి మేము ఇది చేసామని ఒక్కటి చూపించమని చెప్పారు. ఇక్కడనే కూర్చొని మేము మీకే ఓట్లు వేయండి అని చెప్పిపోతాం. మాకు వద్దని అడుగుతాం. మేము పని చేసాము, మేము కాలనీవాసుల కోసం మేము కొత్త బోర్ వేసాము, లేకపోతే ఇంకో దగ్గర నుంచి తెచ్చాము అని చెప్పండి. మేము ఈరోజు వాళ్ళకి ఏకగ్రీవంగా చేయండి అని చెప్పి వెళ్ళిపోతాం. ఈరోజు కాలనీ అందరికీ వాటర్ వస్తుందంటే ఏ సొసైటీ నుంచో లేకపోతే ఎక్కడి నుంచో కాదు, సొంత ల్యాండ్ నుంచి, అభ్యర్థి వాళ్ళ ల్యాండ్ నుంచి తీసుకొచ్చి ఈ రోజుకి వాటర్ పోయడం జరుగుతుంది. సో ఈ రోజు వచ్చి మేమే ఉన్నాం, అంతటా మేమే ఉన్నాం, పైనుంచి కింద నాటి మీరే ఉన్నట్టు మీరుండే ఏం చేసిండ్రు? 6 ఏళ్ళ సంది మీరే ఉన్నారు కదా కనీసం. సో దండు నిర్మలా రమేష్ యాదవ్ అని 17th వార్డులో కాటా శ్రీనివాస్ గౌడ్ ప్యానెల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము. సో ఇవాళ మనం చూస్తుంటే అమీన్పూర్లో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. గత 6 సంవత్సరాల నుంచి ఈ పుల్ల తీసి ఆ పుల్ల పెట్టింది లేదు. సో రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, స్ట్రీట్ లైట్ కానీ, శానిటేషన్ సిస్టమ్ కానీ ఎక్కడ ఎవ్వరు ఏం చేసింది లేదు. ఎక్కడున్నో అక్కడనే పైన మేము ఉన్న కింద మేమైనా అంటున్నారు కానీ ఒక్క పని మాత్రం జరిగింది లేదు. అందుకని ప్రజలు కూడా వాళ్ళంతటా వాళ్ళు ఏమంటున్నారు, మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం సీనన్న ప్యానెల్ వస్తే అడిగే గొంతు ఉండాలి కౌన్సిల్లో అన్న ఉద్దేశంతో ప్రశ్నించే గొంతు ఉండాలి కౌన్సిల్లో అని చెప్పేసి మాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇవాళ ఎక్కడ చూసినా పబ్లిక్ వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. సో అంతేకాకుండా పబ్లిక్ కూడా ఒక క్యాండిడేట్ ఎవరు ఏంటి, వాళ్ళకు చదువు ఉందా లేదా, రేపు పొద్దున కౌన్సిల్కి వెళ్ళిన తర్వాత ఒక జీవో పాస్ అయితే దాన్ని చూడడానికి అవకాశం ఉందా లేదా, చదివే అవకాశం ఉందా లేదా, ఒక ట్యాక్స్ అంటే ఏంది, ట్యాక్స్ ఎందుకు కట్టాలి, ఫాగింగ్ ఎందుకు చేయాలి, శానిటేషన్ అంటే ఏమిటి, సో రోడ్లను ఏ విధంగా చేయాలి, వాటి క్వాలిటీ ఏంటి, డ్రైనేజ్ వాటర్ ఎటు తీసుకుపోవాలి, ఇన్వర్ట్ లెవెల్ ఏంటి, డ్రైనేజ్ అవుట్లెట్ ఏంటి, ఇవన్నీ తెలిసిన వ్యక్తి అయి ఉండాలి. జీవోలు, గవర్నమెంట్ జీవోలు చదివేటట్టు ఉండాలి. అందుకని చెప్పేసి సీనన్న ఎక్కడి వ్యక్తులను అక్కడే ఎవరి కాలనీ వాసులను వాళ్ళనే, ఏ వార్డు మెంబర్లను వాళ్ళే
చూసి డెవలప్ చేసుకునే విధంగా చదువుకునే వ్యక్తులను ఇవాళ ఎన్నుకోవడం జరిగింది. తను గ్రాడ్యుయేట్ అండి, బీకామ్ చదువుకునింది. సో ఇవాళ చూసి ఎవరు చదువుకున్నారు ఎవరు చదువుకోలేరు వాళ్ళని చూసి ఓట్లేయాలని చెప్పి నేను ప్రజలకు కోరుకుంటున్నాను. ఇవాళ చేతి గుర్తుకు ఓటేసి గెలిపించి 24 వార్డులకు 24 గెలిపించుకొని అమీన్పూర్ను సేవ్ చేసుకొని అమీన్పూర్ను రోల్ మోడల్గా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో అందరు చేతి గుర్తుకు ఓటేస్తారని చెప్పి నా ఒక విజ్ఞప్తి అండి. థ్యాంక్ యూ. కాట శ్రీనివాస్ గారి నాయకత్వం, కాట సుధాకర్ గారి నాయకత్వం, దండు నిర్మలక్క నాయకత్వం. వనపర్తి జిల్లా మదనపురం సరళ సాగర్ ప్రాజెక్టును టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొత్తకోట దయాకర్ రెడ్డి పర్యవేక్షించారు. రిటైర్డ్ ఎస్ఐ లక్ష్మీనారాయణతో కలిసి గడ్డిపడి తెగిన ఆనకట్ట వివరాలు, ప్రాజెక్టులోని ఒండ్రుమట్టి అడుగుల వివరాలు, ఎడమ కాలువ ద్వారా నీటి విడుదలపై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి, అడ్డకల్ టీడీపీ మండలం అధ్యక్షుడు రాజవర్ధన్ రెడ్డి మరియు టీడీపీ నేతలు పాల్గొన్నారు. డ్యామ్ సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోవడానికి కారణం ఏంటి? మీరు ఇలా కట్టాలనుకుంటున్న వాటి మీద వేలు లక్షల కోట్లు పెడుతున్నారు, ఇరిగేషన్ ఇంకా రాలేదు, దాని మీద పెడుతున్నారు, బాగా ఫోటోలు దిగుతున్నారు, సెల్ఫీలు దిగుతున్నారు, ప్రజలకు అనర్గళంగా ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ గత సంస్థానాధీశుల కాలంలో కట్టి 70 సంవత్సరాలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నదాన్ని ఇంకా స్ట్రెంత్ని ఎందుకు చేయలేకపోయారు? ఏ కారణాల చేతి దిగింది? సేఫ్టీ మెజర్స్ ఎందుకు తీసుకోలేరు? సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సినటువంటి ఆ డిపార్ట్మెంట్ మీద చర్యలు తీసుకున్నారు? దీని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాలని నేను కోరుతున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలో అకస్మాత్తుగా తనిఖీకి వచ్చిన జిల్లా కలెక్టర్ కు చేదు అనుభవం ఎదురైంది. మోత్కూరు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆకస్మిక తనిఖీకి వచ్చిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ మోత్కూరు హైస్కూల్లో పోలింగ్ బూత్ ని పరిశీలించడానికి వచ్చిన కలెక్టర్ కు పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి తాళాలు లేకపోవడంతో బయట నిలబడి అక్కడి నుంచి వెనుతిరిగారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట 21వ వార్డులో తెరాస అభ్యర్థి తరపున ఇంటింటికి ప్రచారం జోరుగా సాగుతోంది. రేష్మా ముబీన్ తరపున తెరాస మునిపల్లి జెడ్పీటీ, తెరాస యూత్ స్టేట్ జనరల్ సెక్రటరీ సాయి కుమార్, మోహియుద్దీన్, జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ షబానా తంజీం భారీ మెజార్టీతో ఓటు వేసి గెలిపించాలని కోరారు. కారు గుర్తుకే కారు గుర్తుకే ఉంటే చెప్పండి. అందరూ కారు గుర్తు చేస్తారు, మీరు కూడా కారు గుర్తు చేయాలి. కేసీఆర్ ఏం చేసి తెలుసు కదా, అన్నీ కూడా మీరు ఏం పనులు చేసుకోవచ్చు. ఇక్కడ మోబైల్ ఉంటాడు, ఏ అవసరం మనం అదే
वाले एकदम उन्हें सारा भाई एकदम उन्हें वाले बन जाएगा बेटा यार ये होगा सारा पार्टी के लेडम ना गानी తెదేపా అధినేత చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నాయకుడిపై నోటికి వచ్చినట్లు మాట్లాడితే మర్యాదగా ఉండదని ఆయన హెచ్చరించారు. చంద్రశేఖర్ రెడ్డి వాడు అసలు ఎమ్మెల్యే హోదాలో ఉన్నాడు, మర్చిపోయాడు అనుకుంటా. వాడి కుర్చీకి వాడు హోదా మర్చిపోయి నూరు జారాడు మా చంద్రబాబు నాయుడు గారి మీద. వాడు అసలు శాసనసభ్యుడు అని మర్చిపోయి నూరు జారటం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఖండించడమే కాదు, చంద్రశేఖర్ మీరు గాజులు తొడుగులేదు. మీకు కూడా తెలుగుదేశం పార్టీ ఒక సంస్కారం ఉన్న పార్టీ. మేము కూడా నూరు తెరిచామనుకోండి, మీ జీవితాలు మీ జాతకాలన్నీ బయట పెట్టామనుకోండి బాగుండదు. అదుపులో ఉండండి, లేదు మేము కూడా తెలుసుకుంటాం. ఆయన వయసు ఎంత, నీ వయసు ఎంత, ఆయన అనుభవం ఎంత, నీ అనుభవం ఎంత. ఇది హెచ్చరిస్తున్నాను మీ అందరికీ. అసలు నారా చంద్రబాబు నాయుడు ఆయన ఎవరో మీకు అందరూ తెలిసిందే. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మూడు అల్లుడు, అంటే మా బావగారు. కుటుంబం జోలు రాబాక, జాగ్రత్త. ఇతనుంటే మీరు రాజకీయం మాట్లాడుకోండి, మాటకి మాట అంటారు, వజ్రంతో కోయాలంటారు, బాగుండదు. రెచ్చగొట్టకు బాగా నీ చేతిలో ఉంది, జాగ్రత్త. చంద్రశేఖర్ రెడ్డి. హైదరాబాద్ లోని బేగంపేట 60 సంవత్సరాలుగా ఎలక్ట్రిక్ రంగంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఓరియంట్ ఎలక్ట్రిక్ లిమిటెడ్ ఎప్పుడు తాజాగా ఆధునికతతో కూడిన 3 రకాల సీలింగ్ ఫ్యాన్ విత్ షాండలియర్ లైట్లను బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్లో లాంఛనంగా ప్రారంభించారు. Eleganza 01. This has got retractable plates. This has got luxury looks about it. 3 mood color lighting, and it also EZ03. This is the second product which we are launching today. This one again has 3 mood lighting. This is these chandeliers not only give you very good 3 mood lighting, but they also have a remote control, and they also give you circulation of air to brighten up and to liven up any space, either in your homes or in your offices or any other establishment. So we have launched 3 different variants today. The EZ1 Eleganza 01 is at 17,500 rupees. EZ2 is at 19,900 rupees, and EZ3 is at 23,500 rupees. These are all the MRPs for these products. These 3 are So these are products which have remote control with them, and they have 3 mood lights. So what are your presence in Telugu states? So we are present all across the country, including Telangana, Andhra Pradesh, Karnataka, Tamil Nadu, Kerala. We're present all over the country, and this will be sold through all the outlets or most of the outlets. We believe that in tier 2, tier 3 towns like Khammam, Rajahmundry, Panipat, Coimbatore, Madurai, this should be a very మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది.
డోలకల్ మండలం 12వ వార్డులో కొత్త రాధిక, కొత్త వీరన్న, డిఎస్ రవిచంద్ర ఇంటింటికి ప్రచారం చేపట్టారు. అన్ని వార్డులలో గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు. బ్రో ఏం బ్రో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలోని 2వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మన్నె రవీందర్, బుదిరాజ్ ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమస్య ఉండే ఈసారి నాకు ఛాన్స్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నాను. అందరి ప్రజలు కూడా ఒపీనియన్ ఏంటంటే నేను గెలవాలి, అందరికీ సేవ చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు అని చెప్పి అందరికీ కూడా అభిమానించి జీవనిస్తున్నా. ఇదొకటి సమస్య. అభివృద్ధి చేద్దామని ప్రజలకు కూడా సేవ చేస్తాను. ఎక్కడ ఉన్న అభివృద్ధి వర్కులు చేస్తాను. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వాటర్ ప్రాబ్లం ఒకటి ఉంది. పేరు లక్ష్మణ్, నేను కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని. ఇంతకుముందు మా దగ్గర టీఆర్ఎస్ నాయకులు వచ్చి 6 సంవత్సరాల నుంచి ఒరిగింది లేదు, చేసింది లేదు. ఇప్పటిదాకా వాళ్ళ మాటలు కేసీఆర్ నుంచి గల్లీ లీడర్ దాకా అన్ని అబద్ధాల పుట్ట. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వర్క్ మాత్రం శూన్యం. మా గతంలో మా శ్రీనివాస్ గౌడ్ గారు సర్పంచ్గా ఉన్నప్పుడు ఆయన చేసిన వర్క్ లేదప్ప ఈ రోజు దాకా టీఆర్ఎస్ నాయకులు ఎలక్షన్ రాగానే ఎలక్షన్ ముంగట ఏనో గుంత దవ్వుతారు, ఇచ్చిపెడతారు. ఇక తర్వాత దాన్ని పట్టించుకుంటాడు, దిక్కు కూడా ఉండడు. మా దగ్గర డ్రైనేజ్, వాటరు, రోడ్లు సమస్యలతోటి మా అమీన్పూర్ ప్రజలు విసిగిపోతున్నారు. చుట్టుపక్కల 100 కాలనీలు అయినాయి. ఒక కాలనీ సాయంత్రం అయిందంటే ఒక బండి పోయి ఒక బండి రావడానికి 15 అమీన్పూర్ నుంచి లింగంపల్లి పోవాలన్నా, లింగంపల్లి నుంచి అమీన్పూర్ రావాలన్నా గంట టైం పడుతున్నది. అసొంటిది ఇక మాకు టీఆర్ఎస్ నాయకులు ఇదేమంటారు, ఆకాశంలో అరిచేతో ఆకాశం వైకుంఠం చూపిస్తున్నారు తప్ప చేసింది ఏం లేదు, అంతా శూన్యం. గతంలో మా శ్రీనివాస్ గౌడ్ సాబ్ ఉన్నప్పుడే అమీన్పూర్కు పెద్ద బిడ్డ లేక ప్రతి విషయాన్ని అన్నా ఇది మాకు అవసరం ఉందంటే వచ్చి దగ్గరుండి సమస్యలన్నీ క్లియర్గా చేసి ఆయన చేసిన పనులు తప్ప ఈ గత 3.5 సంవత్సరాల నుంచి అయితే విలేజ్లో ఒక డ్రైనేజ్ కానీ, ఒక రోడ్ కానీ, ఒక పైప్ లైన్ కానీ ఏది చేసింది కూడా వ్యర్థం. చేసిన నాదుడే దిక్కులేడు. ఇప్పుడు ఎలక్షన్ రాగానే మాత్రం గుడి బడి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి వద్ద రోడ్డు ప్రమాదం, 2 మృతి. కర్ణాటక నుండి రాజమండ్రికి తిరుగు ప్రయాణంలో ఘటన. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన, ఘన స్వాగతం పలికిన బీజేపీ నేతలు. విశాఖ సింహాద్రి అప్పన్న స్వామి పూల తోటలో ఘనంగా గజేంద్ర మోక్షం ఉత్సవాన్ని తిలకించి తన్మయత్వం చెందిన భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.